స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. తమ మోటార్ సైకిల్ పడిపోతుంది, సాయం చేయమంటూ ఓ వృద్ధుడిని పిలిచారు ఇద్దరు అపరిచిత వ్యక్తులు. సహాయం చేద్దామని మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్లిన వృద్ధుడిని మోసగించి అతడి జేబు నుండి 20,000 రూపాయల నగదు తస్కరించి పరారయ్యారు ఆ కేటుగాళ్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో గురువారం చోటు చేసుకుంది ఈ ఘటన. వివరాలకు వెళ్తే అమలాపురం మండలం కొంకపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చవటపల్లి సత్యనారాయణ గురువారం అమలాపురంలోని బ్యాంకు నుండి 20,000 పింఛను సొమ్ము విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు ఆయనను మోటార్ సైకిల్పై వెంబడించారు. సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకోగానే తాము ద్విచక్ర వాహనంపై నుండి పడిపోతున్నట్లు నటించి సత్యనారాయణను పిలిచి సాయం కోరారు. సహాయం చేసేందుకు వెళ్లిన వృద్ధుడి జేబు నుండి నగదు తస్కరించిన ఆ కేటుగాళ్లు అక్కడి నుండి పరారయ్యారు. దగ్గరలోని సీసీ కెమెరాలు పరిశీలించడం ద్వారా విషయం తెలుసుకున్న వృద్ధుడు సదరు ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.